హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఒంట్లో వేడిని తగ్గించే చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకుందాం. ఇందులో ప్రోటీన్, ఫైబర్ అండ్ ఎనర్జీ ఇచ్చే హెల్తీ రెసిపీ ఇది. ముఖ్యంగా డైటింగ్ చేసే వాళ్ళకి, హెల్తీ రెసిపీస్ తినాలనుకునే వాళ్ళకి చాలా మంచిది. ఇంకా ఈ రెసిపీ కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ఫస్ట్ నేను 1/2 లీటర్ పెరుగు వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. మజ్జిగ కవంతో కానీ విస్కర్తో కానీ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది క్రీమీగా వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టండి. నేను 1 కప్పు మకానా తీసుకుంటున్నాను. ఇందులో లో క్యాలరీస్, హై ఫైబర్ ఉండడం వల్ల డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది. ఇవి కొంచెం లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఆయుర్వేదిక్లో దీన్ని కూలింగ్ ఫుడ్ అని కూడా అంటారు. మజిల్ హెల్త్కి కూడా యూజ్ అవుతుంది. ఇవి మనకి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేయించుకోవాలి. ఈ అవిసె గింజలు డైజెషన్కి చాలా మంచిది. ఇవి కొంచెం మనకు వేగిన తర్వాత చిటపటమంటాయి. వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను ఒక 3 స్పూన్స్ ఓట్స్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఈ ఓట్స్లో గోధుమలు, బార్లీ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. నేను మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఓట్స్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. స్టమక్ ఎక్కువసేపు ఫుల్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఓట్స్ ఉడికిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న కర్డ్లో వేయించుకున్న పూల్ మకానా వేసేసుకోవాలి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకొని బాయిల్ చేసిన ఓట్స్ కూడా వేసేసుకుందాం. ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకొని 1/2 స్పూన్ పెప్పర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే లాస్ట్లో చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్గా మనకి ఎంతో టేస్టీ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బాడీ హీట్ తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇదంతా కలుపుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.